వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ఫటాఫట్ వార్తలు. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినాలి. స్కిన్ ఆరోగ్యంగా బిగుతుగా ఉండాలంటే తగినంత నీరు తాగాలి. నీటిని సమృద్ధిగా తాగితే చర్మం సాగదు, ముడతలు పడకుండా మెరుస్తూ ఉంటుంది. అందుకే ఈ విటమిన్, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండే పదార్థాలను రోజు తీసుకోవాలి. రాజ్మా, అవిసె గింజలు, బాదం, కాజులను తీసుకోవాలి. విటమిన్ సి ఉండే జామ, ఉసిరి తీసుకోవాలి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి, చర్మాన్ని ఆరోగ్యంగానూ ఉంచుతాయి. కొబ్బరి, సోయాబీన్ మొలకలు కూడా తీసుకోవాలి. ఒకే విడతలో మున్సిపల్ ఎన్నికలు ఒకే విడతలో జరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనిపై మున్సిపల్, పోలీస్ శాఖల నుంచి ఎస్ఈసి అభిప్రాయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇవాళ బల్దియా వార్డులు ఏ వర్గాలకు రిజర్వ్ అయ్యాయో తుది ప్రకటన వెలువడనుంది. అటు ఎన్నికల్లో పాల్గొననున్న ఇండిపెండెంట్ల కోసం నిన్న 75 గుర్తులను ఎన్నికల కమిషన్ రిలీజ్ చేసింది. కాగా ఇటీవల సర్పంచ్ ఎన్నికలను 3 విడతల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. పెళ్లి కాని ఆడపిల్లలు తప్పక చేయాల్సిన పూజ. సావిత్రి, గౌరీ వ్రతం, బొమ్మల నోము ముత్తైదువులే కాకుండా పెళ్లి కాని ఆడపిల్లలకు కూడా ఎంతో ముఖ్యమైనది. వారు ఈ నోము నోచుకోవడం వల్ల పార్వతీదేవికి శివుడు లభించినట్లుగా తమకు కూడా సద్గుణ సంపన్నుడైన భర్త లభిస్తాడని నమ్ముతారు. పూజా సమయంలో గౌరీ కళ్యాణం వంటి పవిత్ర గాథలను చదువుకోవడం వల్ల మనసు నిర్మలమవుతుంది. సాంప్రదాయబద్ధంగా సాగే ఈ వేడుక పిల్లలలో భక్తిభావాన్ని, సంస్కృతి పట్ల గౌరవాన్ని పెంపొందిస్తుంది. మరో 2 అమృత్ భారత్ ట్రైన్లు. తెలుగు ప్రయాణికులకు కేంద్రం శుభవార్త చెప్పింది. అమృత్ భారత్ కేటగిరీలో మరో 2 కొత్త రైళ్లను కేటాయించింది. చర్లపల్లి, నాగర్కోయల్, నాంపల్లి, తిరువనంతపురం మధ్య ఏపీ మీదుగా నడవనున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 23న పీఎం మోదీ వీటిని ప్రారంభించే అవకాశం ఉంది. దీంతో హైదరాబాద్ నుంచి తిరిగే అమృత్ భారత్ రైళ్ల సంఖ్య 3కు పెరిగింది. మట్టి బొమ్మలను దర్శించుకోవడంలో అంతరార్థం ఇదే. సంక్రాంతి వేడుకల్లో భాగంగా ముక్కనుమ నాడు బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు. ఇందులో రంగురంగుల మట్టి బొమ్మలను కొలువు తీర్చి పూజిస్తారు. మట్టి నుంచి పుట్టిన ప్రాణి చివరికి మట్టిలోనే కలుస్తుందనే జీవిత పరమార్థాన్ని ఇది మనకు గుర్తు చేస్తుంది. ప్రకృతిని గౌరీమాతగా భావించి ఆరాధించడం వల్ల ఆ తల్లి కరుణతో ఇల్లు సిరి సంపదలతో తొలుతూగుతుందని, కుటుంబంలో సుఖశాంతులు వెల్లువరుస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్ అడ్డా.